హాయ్ ఎవ్రీవన్, సంవత్సరం పాటు ఉండే నిమ్మకాయ నిలువ పచ్చడి. నిమ్మకాయలన్నీ వాష్ చేసుకొని డ్రై క్లాత్ తో అయితే క్లీన్ చేసేసుకొని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత మీకు టేస్ట్ కి సరిపడా సాల్ట్, ఈ ప్లేస్ లో ఉప్పు అయినా వేసుకోవచ్చు. మామూలుగా పికిల్ కి ఉప్పే వేస్తారు, నేనైతే నా దగ్గర సాల్ట్ ఉంది కాబట్టి వేసాను. అలాగే టేస్ట్ కి సరిపడా కారము, పసుపు వేసేసి కిందికి పైకి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని డ్రై క్లాత్ తో ఈ విధంగా పెట్టేసి పైన మూత. సెకండ్ డేకి అయితే ఈ విధంగా నీళ్ళు అనేది ఊరుతాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే మళ్ళీ డ్రై క్లాత్ అయితే గట్టిగా కట్టేసిన తర్వాత ఈ విధంగా ఒక 2-3 డేస్ అయితే చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరం పాటు నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. రీయూజ్డ్ ఆయిల్ అయితే వేయకూడదు, నిలువ ఉండదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, అందులోనే కొద్దిగా జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి బాగా చల్లారిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకునే నిమ్మకాయలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఊరగాయ నిలువ ఉండాలంటే ఒక డబ్బాలో వేసినప్పుడు ముక్కలకు పైగా ఆయిల్ అనేది ఉండాలి. పికిల్ రెడీ.